అందుకని ఆయన పేరేం పేరంటే ఆశ్చర్యకరుడు. నేను ఏమంటానంటే నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఆశ్చర్యం చేస్తాడు. ఆ మధ్య ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అంకుల్ గారు, తిమోతి అంకుల్ గారు అంది. ఏమంటే నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు పెళ్ళి అవ్వదేమోనన్న డౌటు, నాకు వివాహం జరగదేమోనన్న ఒక సందేహం, నన్ను ఎవరూ చేసుకోరేమోనన్నటువంటి ఒక సందేహం నాలో ఉంది. నాకు పెళ్ళవుతుందా, అందరిలాగా నేను బిడ్డలను కంటానా, నేను సంసారం చేసుకోగలుగుతానా, ఇంత వయసులో నేను ఎవరైనా పెళ్లి చేసుకునేవాడు ఉంటాడా అని ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏడ్చింది. నిజంగా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంది. నేను చెప్పాను, అమ్మా, యేసు ప్రభు సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. 90 సంవత్సరాల శారమ్మకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కన్యక అయినటువంటి మరియ గర్భాన ప్రభువు పుట్టాడు. సో ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన యందు నువ్వు విశ్వసించు, ఆ ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచు, క్రీస్తు మీద నువ్వు నమ్మకత్వాన్ని కలుగుండు, ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు అని నేను అమ్మాయిని కొద్దిగా ధైర్యపరిచాను. తర్వాత అయిపోయిన తర్వాత ఒక 4-5 నెలలు పోయిన తర్వాత మరలా ఓ ఫోన్ వచ్చింది. అమ్మ ఎవరు అంటే, అంకుల్ తిమోతి అంకుల్, నేను ఒక 4-5 నెలల క్రితం నేను ఫోన్ చేశాను కదా, అప్పుడు నా ఏజ్ 30 years, నాకు వివాహం అవుతుందా అని అన్నాను, బాధపడ్డాను, కన్నీళ్ళు పెట్టుకున్నాను, మీకు తెలుసు కదా అంటే, అమ్మ మీరు చెప్పండి అమ్మంటే, మీరన్నట్టుగానే నాకు వివాహము జరిగింది. ఎంత అది ఆశ్చర్యకరమైన వివాహం అంటే, ఆయన గవర్నమెంట్ టీచర్ అట, BSc BD చదువుకున్నాడట పిల్లగాడు. పైసా కట్నం తీసుకోకుండా, ఏమండే ₹1 కూడా కట్నం తీసుకోకుండా అద్భుతమైన వివాహం జరిగించారటండి. అయ్యా, ఇది నా జీవితంలో దేవుడు జరిగించిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అలాగే మనం అప్పుడప్పుడు కొంతమందిని మనం ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటాం. డాక్టర్స్ ఏమంటారంటే, ఈ వ్యాధికి మందు లేదయ్యా. సో ఈ అమ్మాయి దరిదాపు మరణావస్థకు వచ్చేసింది, చచ్చిపోద్దిక. వైద్య గ్రంథ పరిభాషలో ఈ అమ్మాయి నాకు తెలిసొచ్చి 1 వారం రోజుల్లో చచ్చిపోవచ్చు. ఈ అమ్మాయి 1 వారం రోజుల్లో మరణించవచ్చు, సావుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి అంటారు. డాక్టర్లు ఆ అమ్మాయిని వదిలేశారు, చనిపోద్దని వదిలేశారు. అలాగే ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ అమ్మాయి చచ్చిపోద్దని వదిలిపెట్టేశారు. కానీ దైవజనుడు రోజు వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే, లాజర్ని బ్రతికించిన దేవుడు, నాయన సమాధిలో పెట్టిన లాజర్ని, 4 రోజులైపోయినటువంటి లాజర్ని, సమాధి చేసి 4 రోజులైపోయినటువంటి లాజర్ని మరలా నువ్వు బ్రతికించావు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ నీ చిత్తమైతే, ఒకవేళ నీకు ఇష్టమైతే, ఒకవేళ నీకు ఇష్టమైతే, నీకు చిత్తమైతే తిన్ను కూడా నువ్వు బ్రతికించు ప్రభువా, ఈ అమ్మాయిని కూడా నువ్వు బ్రతికించు ప్రభువా అని చెప్పి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. సో నమ్మండి ప్రియులరా, ఆ అమ్మాయి తిరిగి బ్రతికింది, ఆ బలహీనత నుండి విడుదల పొందింది. చనిపోతాను అనుకున్నటువంటి ఆ అమ్మాయి జీవితంలో మరలా దేవుడు జీవం పోశాడు. ఏ వ్యక్తి అయితే చనిపోతాడని చెప్పాడో ఆ వ్యక్తి దగ్గరికి మరలా ఈ అమ్మాయిని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయాడు. సో ఇది జరిగేది కాదు, ఈ అమ్మాయి బ్రతకడం అనేది అసాధ్యం. ఈ అమ్మాయి అనేది తిరిగి బ్రతికి బట్టకట్టడం అనేది అసాధ్యం. కానీ బ్రతికింది అంటే మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు పేరుంది, ఆ పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు.